హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడీస్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్కు బకెట్ గుర్తు దెబ్బ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సమ్మర్ హీట్ను మరింతగా పెంచుతున్నాయి. ఇప్పటికే అధికార వైఎస్ఆర్సీపీ వై నాట్ 175 అంటూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. ప్రజల కోసం తీసుకొచ్చిన పథకాలు, లబ్ధిదారులకు జరిగిన మంచిని వివరించి తమకు అధికారం కట్టబెట్టాలని ప్రచారం నిర్వహిస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల ద్వారా ఇటు అపోజిషన్ లీడర్లను ఏకి పారేస్తూ మరోవైపు ప్రచారంలో స్పీడ్ను పెంచారు. ఇదిలా ఉండగా ఈసారైనా అధికారం సాధించడమే టార్గెట్గా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. చంద్రబాబు కూడా, పవన్ కళ్యాణ్ కూడా తమదైన స్టైల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. గత ఎన్నికలలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ బరిలో నిలబడిన 2 స్థానాల్లో కూడా ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈసారి ఎలాగైనా పట్టుదలతో జనసేనాని పిఠాపురం నుంచి బరిలో నిలిచారు. అయితే ఎన్నికల సంఘం జనసేనానికి మరో ట్విస్ట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. పిఠాపురం నుంచే నవరంగ కాంగ్రెస్ పార్టీ నుంచి కనుమూరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బరిలో ఉంటున్నారు. ఆయనకు ఎన్నికల సంఘం బకెట్ గుర్తును కేటాయించింది. అయితే ఇది పవన్ కళ్యాణ్కు పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా జనసేన పవన్ కళ్యాణ్ పేరును పోలి ఉండటం, మరో విధంగా గాజు గ్లాసును బకెట్ పోలి ఉండటంతో ఈవీఎంలలో ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందని పవన్ టెన్షన్ పడుతున్నట్లు సమాచారం. గాజు గ్లాసును జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటికే పవన్ నానా తంటాలు పడుతున్నారు. సినిమాలో డైలాగులలో కూడా ప్రజల్లో ఫ్యాన్స్లోకి వెళ్లేలా మరీ తన ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తాజాగా పవన్ పేరుతో పవన్ గుర్తుకు దగ్గరగా పోలికలు ఉన్న కనుమూరి పవన్ కళ్యాణ్ బకెట్ గుర్తు జనసేనానికి తెగ ఇబ్బంది పెడుతున్న అంశంగా మారింది. పవన్ ను ఓడించడమే టార్గెట్ ఈ నియోజకవర్గానికి సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిని, కాపు ఉద్యమ నేత ముద్రగడలను ఇన్ఛార్జీలుగా కూడా నియమించడం జరిగింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ను కావాలని ఎన్నికలలో ఓడిపోయేలా ఓట్లను చీలే విధంగా ఇలా ఎత్తులు వేసినట్లు టీడీపీ, జనసేన వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఈ బకెట్ గుర్తు కనుమూరి పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలో నిలబడటం మాత్రం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పిఠాపురంలో ఆ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే జనసేనానికి ఇబ్బందే. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒకవైపు గెలుపు ధీమా ఉన్నట్లుగానే కనిపిస్తున్నా, మరోవైపు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వంగాగీత స్థానికంగా బలంగా ఉండటం, ఈ నియోజకవర్గంలో ఆమెకు విస్తృతంగా పరిచయాలు ఉండటం, ఇక్కడ తనను ఓడించేందుకు అధికార పార్టీ వైసీపీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తుండటం వంటివి పవన్ కు కాస్త టెన్షన్గా ఉన్నట్టే ఉంది. అందుకే పిఠాపురం నియోజకవర్గంలో చాలా రోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 2019వ సంవత్సరం ఎన్నికల్లో భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఘోర ఓటమి తప్పలేదు. దీంతో ఈసారి ఖచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో పవన్ ఉన్నారు. కానీ తనకు వణికి పుట్టిస్తూనే ఉన్నాయని తన పక్కన వాళ్ళతో చెప్పుకుంటూ ఉండడం విశేషం. దానికోసమే పిఠాపురం ప్రత్యేకంగా దృష్టి సారించారు. అయితే వైసీపీ కూడా పవన్ ను ఓడించేందుకు సరికొత్త వ్యూహాలు సిద్ధం చేసుకుంది. ఒకవైపు వంగాగీతను పోటీకి దించడమే కాకుండా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వంటి వారిని ఓ మండలానికి ఇన్ఛార్జిగా నియమించారు. అలాగే ఇతర కీలక నేతలకు మండలాల వారీగా బాధ్యతలను అప్పగించారు. అయితే పవన్ ను విజయావకాశాలకు గన్నం పడే విధంగా మరో కొత్త ఎత్తుగడను వైసీపీ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు
పిఠాపురంలో కనుమూరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చేత నామినేషన్ వేయించినందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. నవరంగ్ నేషనల్ పార్టీ తరపున కనుమూరి పవన్ కళ్యాణ్ పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరి ఇంటి పేర్లు ఒకేలా ఉండటంతో ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతారని, అలాగే జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును పోలి ఉండటమే కాకుండా నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ గుర్తుగా బకెట్ ఉండటంతో ఈ టెన్షన్ మరింత ఎక్కువ అవుతోంది. ఖచ్చితంగా కనుమూరి పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేస్తే పవన్ కళ్యాణ్కు పడే ఓట్లకు గండి పడే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. పిఠాపురం ఏపీ మొత్తం ఎలక్షన్లు అత్యంత కీలకమైన సెగ్మెంట్. రీజన్ ఇక్కడి నుంచే జనసేనాని పవన్ కళ్యాణ్ బరిలోకి దిగడం పవన్ టార్గెట్, గెలవడం వైసీపీ టార్గెట్. పవన్ ను ఓడించడం. మరి పవన్ గెలుపు కోసం ఏం చేస్తున్నారు? వైసీపీ సేనానిని మట్టి కరిపించేందుకు పన్నుతున్న వ్యూహాలేంటి? పిఠాపురంలోని కాదు, పోటీ చేసే మరో 20 స్థానాల్లో కూడా సేనానికి టెన్షన్ పట్టుకుందట. అదేంటో ఇప్పుడు తెలుసుకున్నాం. పిఠాపురంలో పవన్ ప్రచారం ఇప్పుడు ఆ ప్రాంత ప్రజలకు కామన్ గా మారిపోయింది. పవన్ పేరు అక్కడ ప్రజల్లో నోళ్లలో నానుతోంది. అయితే రోడ్ షో లేదంటే నడుస్తూ ఇలా ఆ ప్రాంత ప్రజలను నిత్యం పలకరిస్తున్నారు. పవన్ లేటెస్ట్ గా ఆయన పిఠాపురంలో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. అందులోకి గృహప్రవేశం కూడా చేశారు. అంతేకాదు ఉగాది వేడుకలను కూడా ఆ ఇంట్లోనే జరుపుకున్నారు పవన్. సో నేను ఎక్కడికి వెళ్లేది లేదు, ఇక్కడే ఉంటున్నానని చెప్పకనే చెబుతున్నారు పవన్. నిజానికి పవన్ వ్యూహం మార్చినట్టు కనిపిస్తుంది. 2019 ఎన్నికల్లో పవన్ భీమవరం, గాజువాక నుంచి పోటీ చేశారు. కానీ 2 చోట్ల ఓడిపోయారు. ఆ తర్వాత ఆ నియోజకవర్గాలకు పెద్దగా పట్టించుకున్నది లేదు. ఎట్ ది సేమ్ టైం పిఠాపురంలో ఓడిపోతే పవన్ జెండా ఎత్తేస్తారన్న విమర్శలు కూడా చేశారు వైసీపీ నేతలు. ఈ విమర్శలు తన చెవిని పడ్డాయో ఏమో, పిఠాపురంలో ఓ ఇంటినే కొనేశారు. సో నేను ఇక్కడే వాడినే, మీ వాడినే, తాను ఎక్కడికి వెళ్లేది లేదని మెసేజ్ ఇచ్చారు పవన్. అంతేకాదు మరో కొత్త తరహా చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారు పవన్. ఒక్కసారి ఫాస్ట్ కు వెళ్ళండి. పిఠాపురం టికెట్ జనసేనకు కేటాయించగానే ఆ ప్రాంతంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ సెగ్మెంట్ టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన భంగపడ్డ ఎస్వీఎన్ వర్మ, ఆయన అనుచరులు ఉద్రిక్త పరిస్థితులకు కారణమయ్యారు. టీడీపీ జెండాలు తగులుబెట్టారు. పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జనసేన అభ్యర్థి ఎవరైనా ఓడిస్తామని ప్రతిజ్ఞలు చేశారు. కానీ సీన్లోకి చంద్రబాబు ఎంటర్ కాగానే పరిస్థితి మారిపోయింది. వర్మ సైలెంట్ అయిపోయారు. అయితే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారన్న హామీతో ఆయన వెనక్కి తగ్గారన్న ప్రచారం జరిగింది. అలాంటి వర్మను ఇప్పుడు తన పక్కనే ఉంచుకుంటున్నారు పవన్. ఉగాది వేడుకల్లో కూడా ఇద్దరూ కలిసే పాల్గొన్నారు. సో అటు జనసేన, ఇటు టీడీపీ 2 క్యాడర్లను కలిసి పనిచేయాలని చెప్పకనే చెబుతున్నారు పవన్. అంతేకాదు పవన్ ను గెలిపించడమే తన బాధ్యత అంటున్నారు వర్మ. ఇదంతా కూటమి వర్షన్. మరి వైసీపీ పరిస్థితి ఎలా ఉంది? వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు కూడా పవన్ కు అనుకూలంగా పనిచేస్తాయా? ఈ క్వశ్చన్ కొంచెం ట్రిక్కీ. పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత, ఆమె సిట్టింగ్ ఎంపీ కూడా 3 నెలలుగా ఆమె పిఠాపురంలోనే ఉన్నారు. అయితే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబు మొదట సహకరించలేదు ఆమెకు. అక్కడ చంద్రబాబు ఎలాగైతే వర్మకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారో ఇక్కడ సీఎం జగన్ కూడా దొరబాబుతో మాట్లాడి ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. గీత గెలుపుకు సహకరించాలని సూచించారు. అయితే గ్రౌండ్ లెవెల్లో క్యాడర్లో అంత కోఆర్డినేషన్ ఉన్నట్టు కనిపించడం లేదన్న ప్రచారం ఉంది. అయితే సీఎం జగన్ పిఠాపురం ఫుల్ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వెరీ సూన్ పిఠాపురంలో ఆయన భారీ బహిరంగ సభ ఉండబోతుందని సమాచారం. ఈ సభలోనే టీడీపీ, జనసేన నుంచి కొందరు నేతలు వైసీపీలో చేరతారని నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు పవన్ కు ఏమాత్రం తగ్గకుండా వంగాగీత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు జగన్ కూడా పిఠాపురంలో ప్రచారం చేస్తే కాస్త ఇంపాక్ట్ ఉండడం ఖాయం.
ఇవన్నీ ఒకవైపు అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కొత్త తలనొప్పి స్టార్ట్ అయింది. జనసేన సింబల్ గాజు గ్లాసును పోలిన సింబల్తో మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. దాని పేరు నవరంగ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈ పార్టీ జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ 2 ఎంపీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని డిసైడ్ అయ్యింది. కేవలం సింబల్ మాత్రమే కాదు, జనసేన లీడర్ల పేరుతో ఉన్న వారినే తమ పార్టీ తరపున బరిలో దించేలా స్కెచ్ వేశారు. అంటే పిఠాపురం నుంచి కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్, అదే పిఠాపురం నుంచి బరిలో మరో పవన్ కళ్యాణ్, తెనాల నుంచి జనసేన టికెట్ పై నాదెండ్ల మనోహర్, అదే తెనాల నుంచి మరో మనోహర్ పోటీ. సో చూస్తుంటే ఇది ఓటర్లను కన్ఫ్యూజ్ చేస్తే ఎత్తుగడ అని క్లియర్ కట్ అర్థమవుతోంది. నవరంగ్ కాంగ్రెస్ పార్టీకి దేశం మొత్తం గాజు గ్లాసు గుర్తే ఉంది. ఏపీకి వచ్చేసరికి బకెట్ గుర్తు కేటాయించారు. ఎందుకంటే ఆల్రెడీ ఏపీలో జనసేనకు గ్లాస్ గుర్తు కేటాయించారు కాబట్టి. సో వచ్చే ఎన్నికల్లో పవన్కు కొత్త తలనొప్పి మొదలైనట్టే. ఇవన్నీ రాజకీయ పార్టీల వ్యూహాలు, ఎత్తుగడలు. మరి నియోజకవర్గ హిస్టరీ చూస్తే మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. లాస్ట్ 40 years పొలిటికల్ హిస్టరీ చూస్తే ఇక్కడ ఒకసారి గెలిచిన పార్టీ రెండోసారి గెలవలేదు. మరి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలిచారు. మరి ఈసారి అదే రిపీట్ అవుతుందా లేదా అన్నది బిగ్ క్వశ్చన్. విభిన్న తీర్పుని ఇచ్చే పిఠాపురం ప్రజలు 2024 సంవత్సరం ఎన్నికల్లో ఏ పార్టీకి కొడతారు అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.